హాయ్ ఫ్రెండ్స్, మనము ఇంట్లో పాత్రలు కడిగేటప్పుడు చాలా నీళ్లు వేస్ట్ అవుతూ ఉంటాయండి. అలా నీళ్లు వేస్ట్ అవ్వకుండా ఒక మంచి ఐడియా అండి ఇది ఒక ట్యాప్ ఎక్స్టెన్షన్ అండి. చిన్న స్క్రూ లాగా ఉంటుంది. దీన్ని మనము మన ట్యాప్కి ఫిక్స్ చేసేసుకోవాలి. జస్ట్ స్క్రూ రొటేట్ చేసినట్టు చేసేసుకోవాలి. దీనికి మనము ట్యాప్ షవర్ని ఫిక్స్ చేసేసుకోవాలండి. ఇది మీకు అమెజాన్లో అవైలబిలిటీలో ఉంటుంది. నేను మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇది వచ్చేసి 2 పార్ట్స్ లాగా ఇస్తారండి. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనం షవర్కి స్క్రూ ఫిక్స్ చేసేసామండి. నెక్స్ట్ వచ్చేసి దీన్ని అలాగే తీసుకెళ్ళి ట్యాప్కి ఉండే స్క్రూకి, ఎక్స్టెన్షన్ స్క్రూకి మనం ఫిక్స్ చేసేయడమే. జస్ట్ అలా రొటేట్ చేసేస్తే మనకి ఈజీగా ఫిక్స్ అయిపోతుందండి. ఈ ఎక్స్టెన్షన్ వచ్చేసి మనకి 4 డైరెక్షన్స్లో మూవ్ అవుతుందండి. లెఫ్ట్, రైట్, అప్, డౌన్ ఇలా 4 డైరెక్షన్స్లో మూవ్ అవుతుంది. అంతేకాకుండా ఇది 360 డిగ్రీస్ రొటేషన్లో కూడా మూవ్ అవుతుంది. మనకి ఇక్కడ బ్లాక్ కలర్ స్విచ్ లా కనపడుతుంది కదండి, అది ఆన్లో ఉండే వాటర్ మనకి స్టీమ్ స్ప్రే అంటారు దీన్ని. ఇది రెగ్యులర్ యూసేజ్ కోసం అన్నమాట. రెండోది వచ్చేసి స్విచ్ ఆఫ్ చేస్తే మనకు వాటర్ చూడండి స్ప్రే లాగా వస్తాయి. దీన్ని వచ్చేసి మనం మెష్ వాష్ అంటారు అనమాట. ఇది వచ్చేసి వైడ్గా క్లీన్ చేయడానికి, అంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఆకుకూరలు అవి కడగడానికి మనకి ఈజీగా తక్కువ వాటర్తో మనం క్లీన్ చేసేసుకోవచ్చు. ఇక్కడ రౌండ్ బటన్ లాగా కనపడుతుంది కదండి, అది వచ్చేసి ప్రెస్ చేస్తే మనము వాటర్ వచ్చేసి ఫోర్స్గా వస్తాయి. ఇది వచ్చేసి మనం స్ట్రాంగ్ వాష్కి యూజ్ చేయడానికి పనికి వస్తాయి అన్నమాట. చూసారు కదండి, మనకి వాటర్ దీంట్లో 3 మోడ్స్లో ఆపరేట్ చేసుకోవచ్చు మనం దీన్ని. ఇది 360 డిగ్రీస్లో కూడా రొటేట్ అవ్వడం వల్ల మనకేంటంటే షింక్ క్లీనింగ్ కూడా చాలా నీట్గా చేసేసుకోవచ్చు అండి. తక్కువ వాటర్తో నీట్గా తక్కువ టైంలో మనము మన పనులన్నీ చేసుకుంటూనే నీటిని ఆదా చేయొచ్చండి. వాటర్ ఈజ్ వెరీ ప్రీషియస్ అండి. నో వాటర్ దెర్ ఈజ్ నో లైఫ్. అందుకనే మనం వాటర్ని సేవ్ చేసి మనం మన ఫ్యూచర్ జనరేషన్స్కి ఇవ్వాల్సిన దాంట్లో మొదటిదే వాటర్ అండి. సో ప్లీజ్ సేవ్ వాటర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.